రెండు సినిమాల కథలు ఒకేసారి వచ్చినప్పుడు ఒక సినిమాని వదులుకోవడం మరో సినిమాకి ఓకే చేయడం అనేది కామన్ థింగ్. బట్ వదులుకున్న సినిమా సూపర్ హిట్ అయి చేస్తున్న సినిమా డిజాస్టర్ అయితే ఆ బాధని వర్ణించలేం. ప్రెసెంట్ విజయ్ దేవరకొండ సిచ్యువేషన్ కూడా అలాంటిదే. లోకి మావా హీరోగా డెబ్యూ ఇచ్చిన డీసీ మూవీ స్క్రిప్ట్ ఫస్ట్ విజయ్ దగ్గరికే వచ్చింది. ఆ స్క్రిప్ట్ ని ఎందుకు రిజెక్ట్ చేశాడా అనేది రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. అరుణ్ మాధేశ్వరన్ నాకు కథ చెప్పాడు, కథ నచ్చింది బట్ ప్రెసెంట్ చేస్తున్న మూవీ లాగే ఉందని దాన్ని రిజెక్ట్ చేశాను అని వీడి చెప్పారు. ఇప్పుడు కొండన్న ఫ్యాన్స్ విపరీతంగా ఫీల్ అవుతున్నారు, ఒక సూపర్ హిట్ మూవీని వదులుకొని డిజాస్టర్ మూవీ చేశాడా అని. ఇక విజయ్ మూవీస్ లైనప్ చూస్తే రాహుల్ సంక్రాంతి డైరెక్షన్ లో వస్తున్న రణబలి సెప్టెంబర్ 11th రిలీజ్ డేట్. బట్ ఆ డేట్ కి మూవీ రిలీజ్ కష్టమే, ఎందుకంటే రష్మిక మైసా మూవీ షూటింగ్ లో గాయపడి ప్రెసెంట్ రీహాబ్ లో ఉన్నారు. మరో 2 నెలల వరకు మూవీ షూటింగ్స్ కి రారు, కాబట్టి కొత్త డేట్ ని చూడాల్సిందే. ఇది కాకుండా రవికిరణ్ కోలా డైరెక్షన్ లో రౌడీ జనార్దన్ మూవీ చేస్తున్నారు. ఈ 2 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యాక హాయ్ నాన్న ఫెమ్ షౌరవ్ తో ఓ మూవీ చేయాల్సి ఉంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఒకవేళ డీసీ మూవీ విజయ్ దేవరకొండ చేస్తే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి.